అఖిల భారత కిసాన్ సభ 30వ జాతీయ మహాసభలు ఈ నెల 15, 16, 17 తేదీలలో తమిళనాడు రాష్ట్రం నాగపట్నంలో జరగబోతున్నాయని, దేశ నలుమూలల నుండి ఎంతో మంది రైతు ఉద్యమ ప్రముఖులు హాజరవుతారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు అన్నారు. నాగపట్నంలో జరుగుతున్న 30వ జాతీయ మహాసభలకు ఎంతో విశిష్టత ఉందన్నారు. నరేంద్ర మోడీ తీసుకొచ్చిన రైతు వ్యతిరేక 3 నేల చట్టాలను రద్దు చేసే వరకు 13 నెలల పాటు ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమం సమయంలో ప్రధాని మోడీ ఇచ్చిన హామీలు నేటికి అమలు చేయకుండా వక్ర మార్గంలో తిరిగి రైతులు మోసపరచడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో కిసాన్ సభ జాతీయ మహాసభలో జరుపుకోవడం ఎంతో విశిష్టత కలిగి ఉందని అన్నారు. అఖిల భారత కిసాన్ సభ ప్రారంభించి ఇప్పటికి 90 ఏళ్ళు అవుతుంది. ఈ 11వ తేదీకి 90 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో అన్ని గ్రామాల్లో జెండావిష్కరణ చేయాలని చెప్పేసి పిలిపించింది. అదే క్రమంలో ఈ మహాసభ కొన్ని నిర్ణయాత్మక అంశాల మీద దృష్టి పెడుతూ ఏజెండాగా తయారు చేయబోతుంది. మహాసభలో చర్చించిన తర్వాత దేశవ్యాప్త రైతాంగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పనిచేయడానికి సిద్ధమవుతుంది. అందులో భాగంగానే ఈ ఏజెండాకు సంబంధించి సాగునీటి పెండింగ్ ప్రాజెక్టు కావాల్సిన నిధులు ఇచ్చి పూర్తి చేయాలనేది, అలాగే ఒక దఫా దేశవ్యాప్త రైతాంగం తాలూకు రుణాలన్నీ కూడా మాఫీ చేయాలనేది, మూడోది ఏదైతే రైతులు పండిస్తున్న పంటలకి చట్ట భద్రత ఇస్తామని చెప్పి ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అమలు చేయాలని చెప్పి, అదే క్రమంలో మన ఉత్తరాంధ్రకు సంబంధించి చూసుకుంటే శుద్ధుల శ్రవంతి ఉంది. అది ఈనాటి కూడా అతి లేదు గతి లేదు. వంశధార అది కూడా అతి లేదు గతి లేదు. తోటపల్లి కాలువ మీద ఈరోజు బ్యాలెన్స్ కట్టారు కానీ పూర్తిగా కావాల్సిన నిధులు ఇచ్చి పూర్తి చేయలేదు. అదే క్రమంలో జంపర్కోట పెండింగ్ ప్రాజెక్టు ఉంది. మరి జంజావతి 50 ఏళ్ళు అవుతున్నాయి, దానికి అతి లేదు గతి లేదు, చిన్న సమస్య పరిస్థితి. ఇట్లాంటి ప్రాథమిక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉద్యమానికి సిద్ధం కాబోతున్నా మహాసభ తర్వాత వాటిలో చర్చించి భవిష్యత్ కార్యక్రమం తీసుకున్న సందర్భంలో వాటి మీద ఏదైతే పిలిపిస్తుందో ఆ మహాసభ ఉత్తేజకరంగా జరుగుతున్న క్రమంలోనే తీసుకున్న నిర్ణయాన్ని గ్రామ స్థాయిలో కూడా అమలు చేయడానికి సిద్ధమవుతున్నాం. మరి రేపు ఏప్రిల్ 11వ తేదీన అన్ని గ్రామాల్లో కూడా రైతు సంఘాల జెండా ఆవిష్కరణ చేయాలని చెప్పేసి పిలుపుకోవడం జరిగింది.